నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మెచ్చే పార్టీలో చేరికలు. ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన జనసేన పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి. ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు. యేసుని కీర్తిస్తూ ఆరాధనలు. పొంగనూరులో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక. ఇంటిని కొల్లగొట్టిన దుండగులు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తల వివరాలు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పొంగనూరు మండలం భీమగన్నపల్లిలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీలోని గ్రామస్తులు 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పాలన నాయకత్వ లక్ష్యాలను మెచ్చి పార్టీలో చేరేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీకి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విరూపాక్షి, పగడాల రమణ, చిన్నారాయల్, శివకుమార్ రెడ్డి, నరేష్ రాయల్, చైతన్య రాయల్, జనార్దన్, భాస్కర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా 2019వ సంవత్సరంలో గాలి అంతా ఒక పక్క వీస్తుంటే భీమగానపల్లి ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు. ఆ ఒక్క విషయం చాలు మీ మార్క్ ఏంటి జనసేన పార్టీలో అని చెప్పడానికి. పొంగనూరులో జనసేన మెజారిటీ రాబో రోజుల్లో లెక్క పెట్టాలంటే ఫస్ట్ మన భీమగానపల్లి పంచాయతీ నుంచే లెక్క పెట్టాలి. ఆ యొక్క విజయాన్ని మీరందరూ చేకూరుస్తారని, పవన్ కళ్యాణ్ గారికి కానుక అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రాబో రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతమై శిఖరాగ్రాలకు చేరుకోవాలని పొంగనూరు మండలంలో ఈ కార్యక్రమం అంటే పల్లె పల్లెకి జనసేన జెండా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మీరందరూ మీడియాలో చూస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు పదవులోకి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త యుద్ధానికి తెరతీశారు. ఏమంటే ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ప్రతి ఒక్క సమస్యని మనం ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి 2 రోజుల ముందు కూడా రీసెంట్గా మన్యం ప్రాంతంలో సుమారు 2 దశాబ్దాల నుంచి రోడ్లు లేని ప్రాంతాలు అవి. అక్కడికి వెహికల్స్ వెళ్ళవు, కనీసం మనిషి నడిచేలేదు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోవద్దని చెప్తే ఆయన వినలేదు. నేను ప్రజల్ని ప్రత్యక్షంగా కలవాలని భయంకరమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో నానుకుంటూ కొండలెక్కాడు ఆయన. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాల్లో ఇంతవరకు నేను చూడలేదు.
ఎందుకంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత అద్దాల మేడల్లో కూర్చొని చేతులు ఊపుకుంటా ప్రజలకి ఊరికే ఉత్తొత్త మాటలు చెప్పుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన రాజకీయ నాయకులను చూసాం. కానీ పదవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చే నాయకుడిని ప్రత్యేకించి మనం ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రతిఘటనలు కూడా ఎదురవుతున్నాయి. అన్న మీరేమో పార్టీలో ఇతరత్ర పార్టీ కాంగ్రెస్ కావచ్చు వేరే పార్టీల నుంచి మీరు చేర్చుకుంటున్నారు. వాళ్ళు చాలా తెలివైన నాయకులు, అంటే వాళ్ళు సేఫ్టీ కోసం పార్టీలోకి వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, వాళ్ళతో మనకేం పని అంటున్నారు. వారికందరికీ సభాముఖంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనకు ఒక కల్చర్ ఉంది, శత్రువైనా సరే మన ఇంటి గడప తొక్కినప్పుడు వారికి అన్నం పెట్టి పంపిస్తాం. అన్న ఆకలిగా ఉంది అంటే మన గడప తొక్కు వచ్చిన వాళ్ళని మనం ఎలా నిరాకరించి పంపించేస్తాం. నిజంగానే వాళ్ళు వచ్చి వాళ్ళు మన తిండి తిని మనకు వెన్నుపోటు పొడిచినారంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అవుతుంది, నాయకత్వ లోపం అవుతుంది. ఎందుకంటే మనకి చెప్పారు ఏదో ఎలక్షన్స్ 6 నెలలు ముందు వస్తే చాలు వాళ్ళు మాత్రం ఆహ్వానిద్దాము, వాళ్ళు నిజాయితీ పరులు అని చెప్పేసి. మీరు అనుకున్నది కరెక్టే. ఏ నాయకుడు ఇట్లా ఆలోచిస్తారో తెలుసా? ఈసారి 2029 ఎలక్షన్లో నేను గెలవాలి, నాకు అదే లక్ష్యము నేను పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్. నాకు అది కాదు, నా అజెండా ఏంటంటే మీరు 2029 ఎలక్షన్లలో గెలిచే చూస్తున్నారు, కానీ ఈ 4.5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఏం చేర్చాలనే దాని గురించి మేము ఆలోచిస్తాము. 2029లో మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. మనం పార్టీ విద్వేషాలని, కుల విద్వేషాలని, మత విద్వేషాలని వదిలేసి మనకేం కావాలి, మన పిల్లలకేం కావాలి, తర్వాత మన పల్లెకేం కావాలి, ఆ ఒక్కటి ఆలోచించుకొని ఈరోజు ముందరకు రండి. పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక జరిగింది. జిల్లా నలుమూలల నుంచి క్రీడా బాలబాలికలు 100 మందికి పైగా హాజరయ్యారు. నిర్వాహకులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. తర్వాత కబడ్డీ సంఘ జిల్లా అధ్యక్షులు రామచంద్ర పోటీలను ప్రారంభించారు. ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. సెలక్షన్ కమిటీ పర్యవేక్షించారు. నమస్తేనా ఆడే ఉంది ఆడరా చేసుకోమా చేసుకో సీనియర్ ప్లేయర్వా వెటరన్ ప్లేయరా వెరీ గుడ్ బోనస్ అన్నరా శర్మ देखलेमा सागर टिका करके खेलना सागर टिका ना वेरी गुड माने जेनी खेलना है बोला वेरी गुड जस्ट बैक को बैठ करो ये वेटरन प्लेयर लेवड़ा आरा दे नाल माइंड ला Shadow. Right. Go. Ready. ये जम्मा बैठ करो ए बोनस करो मारे अकड़े ये जम्मा बैठ करो यार ముందు దిగో జస్ట్ బ్యాక్ ఎక్కేమా హలో हाय लाको
ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ వచ్చిన వారిలో బాలుర జట్లు 17 మంది, బాలికల జట్టుకు 14 మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జనవరి 3న కర్నూలులో జరుగు అంతర్ జిల్లా పోటీలకు పంపడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పీడీలు వెంకటేష్, చంద్ర, అమర్, క్రీడా నిర్వాహకులు గంగాధర్, శ్రీనివాసులు, తిప్పానాయక్, బాబీ, జమున, శ్రీనివాసులు, సుమన్, మహేష్, తుంగ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. 50వ ఆంధ్ర రాష్ట్ర అంతర్జిల్లాల కబడ్డీ పోటీలు వచ్చే నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు మన కర్నూలు పట్టణంలో జరగబోతున్నవి. అచ్చట ఆంధ్ర టీంను సెలెక్ట్ చేయబోతున్నారు. అందులో గాను సన్నాహంగా చిత్తూరు జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈరోజు మన బిఎంఎస్ క్లబ్ నందు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క పోటీల్లో పాల్గొన్న బాలురు 70 కేజీల లోపల బరువు, బాలికలు 65 కేజీల లోపు బరువు ఉండాలి. అలాగే వాళ్ళు 20 సంవత్సరాల లోపు బరువు ఉన్న వారికి ఇచ్చట సెలక్షన్స్ చేసి జిల్లాలోని నలుమూల నుండి దాదాపు ఒక 100 మంది దాకా బాలబాలికలు వచ్చున్నారు. వీరిలో 12 మంది బాలికలను 12 మంది బాలులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 20 మందిని సెలెక్ట్ చేసి ఈ నెలలోనే వచ్చే 25వ తేదీ నుండి 2వ తేదీ వరకు వాళ్ళకి ఇక్కడ శిక్షణ శిబిరం నిర్వహించి వాళ్ళలో బాగా ఆడినటువంటి వారిని తదుపరి 12 మంది వారిని సెలెక్ట్ చేసి వారిని కర్నూలులో జరుగు ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల పోటీలకు తీసుకువెళ్తాము. అక్కడ మంచి నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఆంధ్ర రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి తదుపరి భువనేశ్వర్లో జరుగు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుంది. పొంగనూరు నక్కబండలోని మహబూబ్ నగర్ లో దొంగతనం జరిగింది. అక్కడే ఉంటున్న నారాయణమూర్తి కుటుంబీకులు 10 రోజుల క్రితం వైజాగ్ లోని కూతురు వద్దకు వెళ్లారు. శనివారం 2 గంటల ప్రాంతంలో గుర్తు తీరని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని బీరువాలు పగలగొట్టి బంగారు నగలు, వెండి, నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు నారాయణమూర్తి సమీప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. అలాగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేయడమైంది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు. ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్సైట్ లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ తెలిపింది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల పంచాయతీ బాపరణతం గ్రామంలో 23వ తేదీన సోమవారం
ఉరుసు మహోత్సవం ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలోనే దర్గాను విద్యుత్ దీపాలు, వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఏర్పాట్లు చేస్తున్నారు. 23వ తేదీన గంధం, 24న మంగళవారం కవాలి, 25వ తేదీ బుధవారం తహలీల్ ఫాతేహా ఉంటుందని చెప్పారు. హిందూ ముస్లింలు పాల్గొన్నారని కోరారు. 3 రోజుల పాటు సాగే ఈ ఉరుసులో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. सरकार के संदल की बड़ी धूम मची है अल्लाह के महबूब की. తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పొగనూరులో ఉన్న చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సందర్భంగా కొత్తపేటలోని ఇమానుయేల్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలో పాస్టర్ జీవన్ బాబు ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ ఆరాధనలు జరిగాయి. మొదట యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు, భజనలు, గీతాలాపనలు చేశారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మాట్లాడుతూ క్రిస్మస్ అంటే సంబరాలు నిర్వహించడం కాదు,
యేసుక్రీస్తులా పరిశుద్ధంగా నీతిగా జీవించాలన్నారు. తోటి వారికి సహాయం చేయాలని బోధించారు. ఈ ఆరాధన వేడుకల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల కొరకు వచ్చాడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి విశేషం ఏమిటంటే ఇది ప్రజలందరికీ కలగబోనటువంటి మహా సంతోషకరమైన సువర్తమానము అని దేవుని వాక్యం సెలవిస్తారు. కనుక ఇది క్రైస్తవులకని, హిందువులకని, ముస్లింలకని, బౌద్ధులకని కాదు, కానీ సర్వమానవాళి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. మానవ రూపంలో వచ్చి మానవులు చేసినటువంటి పాపములు పరిహరించడానికి ఆయన తన యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును చెల్లించి మనందరికీ కూడా పాప పరిహారాన్ని చేయడానికి ఆయన వచ్చినటువంటి విశిష్టతే క్రిస్మస్ పండుగ. అందుకే క్రీస్తుని అందరూ కూడా ఏం చేయాలంటే ఆరాధించాలి. క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి మర్మం ఇది. ఎందుకంటే మన మీద క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు, కానీ క్రిస్మస్ పండుగ అంటే ఆయన వచ్చిన విశేషం మన గురించి, దాని గురించి మనం ఎప్పుడు కూడా స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. ఆయన వచ్చి మన కొరకు సిలువలో మరణించి ఆ పాపం వల్ల వచ్చినటువంటి జీతము మరణము అనేటువంటి మరణపు ముళ్ళుని విరిచి యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి 3వ దినాన పునరుద్ధారుడై మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడు. కనుకనే ఆయన గూర్చి వాక్యం ఏం సెలవిస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనను ఆరాధించడమే క్రిస్మస్ పండుగ. ప్రతి ఒక్కరి హృదయములో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండాలి. ప్రతి హృదయ సింహాసనంలో ఆయన కూర్చుంటే నిజంగా ఆ వ్యక్తికైనా, ఆ కుటుంబానికైనా, ప్రజలందరికీ కూడా అది సంతోషము, అది ఆశీర్వాదము. ఒక రోజున నిత్య జీవం అన్నటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తాడు. అంతేకాదు కానీ మనతో పాటు ఉన్నటువంటి మన రక్త సంబంధికులైనా, మన స్నేహితులైనా, మన బంధువర్గం అంతటికీ కూడా ఈ సువర్తమానం అనేటువంటిది చాలా గొప్పది. దీనికి మించినటువంటి వార్త ఏది కూడా ఈ లోకంలో లేదు. అందుకే దీని గురించి బైబిల్ గ్రంథం ఏమిటంటే, ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ వార్తను మనం అందరికీ కూడా చాటిస్తే నిజంగా వారు కూడా మనలాగా దేవుని నమ్ముకుని విశ్వాసం వచ్చి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి దేవుడు కృప చూపెట్టగలుగుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పొంగనూరు పట్టణం కోనేరు వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆదివారానికి 21వ రోజుకు చేరుకుంది. అయ్యప్ప మాల ధరించిన స్వాముల సౌకర్యార్థం 2003వ సంవత్సరం నుంచి ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం మకర జ్యోతి వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. మేలు పట్ల వాస్తవ్యులు, ఆలయ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణకర్త గౌరవనీయులు శ్రీ కృష్ణారెడ్డి గారు డిసెంబర్ 1వ తేదీ నుంచి అయ్యప్ప స్వాములకి, గోవింద స్వాములకి అన్నదానము నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వాములందరూ ఆశీర్వదించబడనని గురుస్వాములుగా మేము కోరుకుంటున్నాము. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యగావు అయ్యవే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యగావు అయ్యవే శరణమయ్యప్ప. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா. கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா, சுவாமி சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா, சுவாமி சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா, சுவாமி சரணம் ஐயப்பா, சரணம்
సుమారు 2021 నుండి ఈ అయ్యప్ప స్వామి దేవాలయము ప్రారంభించినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము కూడా 18 సార్లు కొండకు వేసినాము. అదే కాకుండా ఇప్పుడు గోవింద స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, మన సుబ్బన్న స్వామి కానీ, పిచ్చాండ స్వామి కానీ, హరి స్వామి కానీ చాలా మంది స్వాములు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం పెట్టినాము. అప్పటి నుండి బాగా సహకరిస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయం అయ్యేటట్టుగా మనకు హెల్ప్ చేసినారు. ఎందుకంటే ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఆలయ ధర్మకర్తగా మేము అనుకున్నాము కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము. మా అబ్బాయి కూడా మాల వేసుకున్నాడు. లాస్ట్ 2 years నుంచి పోతున్నాడు పుట్టకి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన కార్యంలో పాల్గొంటున్నారు. వాళ్ళకంతా కూడా మేము ఈ అన్నదానం గుడి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాము. అందరూ కూడా ఇదే అన్నదానంలో ఏదో మా శక్తుల అన్నదానం చేస్తున్నాం. మేము ఎవరిని కూడా అడిగేది లేదు, విరాళాలు అసలు సేకరించేది లేదు. ఎందుకంటే దీని మీద కిడిచే వచ్చింది కాబట్టి ఇక్కడ సహకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మెచ్చే పార్టీలో చేరికలు. ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన జనసేన పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి. ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు. యేసుని కీర్తిస్తూ ఆరాధనలు. పొంగనూరులో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక. ఇంటిని కొల్లగొట్టిన దుండగులు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.